మాట్లాడే సందర్భం వచ్చినప్పుడు మేము పెట్టిన ఎఫర్ట్స్ కానీ మేము పడిన కష్టాల గురించి కానీ మాట్లాడబుద్ది అవుతుంది. బట్ పర్దా ఐ డోంట్ థింక్ మా ఎఫర్ట్స్ గురించో మా కష్టాల గురించో కాదు, మేము పెట్టిన ఎఫర్ట్స్ అంతా కూడా ఆడియన్స్ కోసమే. సో ఐ థింక్ దిస్ ఫిల్మ్ బిలాంగ్స్ టు ది ఆడియన్స్. సాంగ్ అవ్వనివ్వండి, ఈవెంట్స్ అవ్వనివ్వండి, పోస్టర్ నుంచి ఇప్పటిదాకా మీరు ఇచ్చిన సపోర్ట్ అంతా ఇంత కాదు. ఆ సపోర్ట్ని ఇంకా ఇస్తూ ఉంటారు. సినిమా ఓటీటీలోకి వచ్చినప్పుడు కూడా ఇస్తారు, థియేటర్స్కి వచ్చేస్తారు అని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద లవ్, మంచి మాటలు చెప్పినందుకు, ఫర్ ఆల్ ద రివ్యూస్. దిస్ సపోర్ట్ ఈస్ వాట్ కీప్స్ us గోయింగ్. దిస్ ఇస్ వాట్ కీప్స్ సినిమా గోయింగ్ నన్ను అడిగితే. సో థ్యాంక్ యూ సో మచ్. మా సినిమా చూసి థియేటర్కి వచ్చి చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ మాకు పర్సనల్గా కూడా కాంటాక్ట్స్ తీసుకొని మరీ మెసేజ్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. జస్ట్ ఒక లైన్ని పట్టో, ఒక పోస్టర్ని పట్టో, ఒక వేరే దగ్గర విన్నదాన్ని పట్టో ఏది డిసైడ్ అయిపోకుండా థియేటర్కి వచ్చి మాకు స్పెసిఫికల్గా మేము రాసుకునేటప్పుడు కొన్ని చాలా న్యూయాన్సెస్ పెట్టుకున్నాము, చాలా మెటఫరికల్ థింగ్స్ అన్నీ పెట్టుకున్నాము. సో ఇవన్నీ ఆడియన్స్కి రీచ్ అవుతాయా లేదా అని తెలియకుండానే సబ్కాన్షియస్గా అయినా సరే వాళ్ళకి ఆ ఇంపాక్ట్ ఉంటుంది అన్న నమ్మకంతో మేము చాలా లేయర్స్, చాలా న్యూయాన్సెస్ అన్నీ చేసుకుంటూ వచ్చాము. సో బట్ మాకు ఫస్ట్ టైం రివ్యూ వేసినప్పుడే వెన్ ఆడియన్స్ కుడ్ రియల్లీ కనెక్ట్ టు దోస్ మెటఫర్స్ అండ్ అవన్నీ వాళ్ళు చిన్న చిన్న న్యూయాన్సెస్ కూడా వాళ్ళు చూడగలిగి మాతో వచ్చి డైరెక్ట్గా చెప్తుంటే మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇట్స్ నాట్ జస్ట్ దాట్, ఈవెన్ థియేటర్కి వెళ్ళి చూసిన వాళ్ళు కూడా పర్సనల్గా ఆడియన్స్ రివ్యూస్లోనే వాళ్ళు అంత క్లియర్గా కనెక్ట్ అయ్యి ప్రతి డీటెయిల్ మాకే చెప్పి ఇది చాలా బాగా చేశారండి అని చెప్తుంటే మాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో ఫర్ ఆల్ ద ఆడియన్స్ అండ్ చాలా హార్ట్ టచింగ్ స్టేట్మెంట్స్ విన్నాం మేము ఆడియన్స్ దగ్గర నుంచి. వీ గాట్ స్టేట్మెంట్స్ లైక్, అంటే వీఆర్ ప్రౌడ్ దట్ మీరు ఈ సినిమా తెలుగులో తీసినందుకు మాకు చాలా ప్రౌడ్గా ఉంది అని చెప్తున్నారు. ఇలాంటి స్టోరీస్ ఇంకా రావాలని చెప్తున్నారు. థియేటర్ విజిట్స్కి వెళ్ళి చూస్తే అమ్మాయిలు సోలోగా వచ్చి చూస్తున్నారు సినిమాని. మేము మా టీం అక్కడ కనిపిస్తే వాళ్ళు మాకు థ్యాంక్స్ చెప్తున్నారు, థ్యాంక్స్ ఫర్ మేకింగ్ అ ఫిల్మ్ లైక్ దిస్ అని చెప్తున్నారు. మేము సెకండ్ టైం వచ్చి చూస్తున్నాము, మాకు చాలా చాలా నచ్చింది, ఇలాంటి సినిమా తీసినందుకు థ్యాంక్ యూ, ఇంకా ఇలాంటి సినిమాలు తీయాలి అని చెప్తున్నారు. సో ఆల్ ఆఫ్ దాట్ వాజ్ ఐ ఫెల్ట్ రియల్లీ రియల్లీ గ్రేట్. And the kind of responses that we got from media is also incredible. మన టీవీ, ఆల్ ద ప్రింట్ మీడియా కానీ టీవీ ఛానల్స్ కానీ అంతా, ఈవెన్ దే హవ్ మెన్షన్డ్ సో మెనీ న్యూయాన్సెస్. వాళ్ళకు కూడా అన్ని మెటఫర్స్ కూడా అర్థమయ్యి చిన్న చిన్న డీటెయిల్స్ అన్నీ చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మీడియా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆడియన్స్. ఇంకా ఈ సినిమాని చూడాలి మీరు, ఇంకా చాలామందికి ఈ సినిమా రీచ్ అవ్వాలి. ఎవ్రీబడి విల్ కనెక్ట్ టు ఇట్. సో వీ హోప్ మోర్ పీపుల్ విల్ వాచ్ ద ఫిల్మ్ అండ్ అప్రిషియేట్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. నాకు యాక్చువల్లీ ఫర్ ద పాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ కంటిన్యూస్లీ కాల్స్ వస్తున్నాయి ఫ్రమ్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ, మోస్ట్ ఆఫ్ దెమ్ మెన్ సర్ప్రైజింగ్లీ. అండ్ వాళ్ళ ఫ్యామిలీ లైక్ వైఫ్స్ని, గర్ల్ ఫ్రెండ్స్ని, సిస్టర్స్ని, థ్యాంక్ యూ, వైఫ్స్ని, గర్ల్ ఫ్రెండ్స్ని, సిస్టర్స్ని అందరినీ వాళ్ళు తీసుకుని వెళ్ళాం. మీరు చెప్పినందుకు మేము తీసుకుని వెళ్ళాం అండ్ దే ఆర్ వెరీ వెరీ హ్యాపీ అని మాకు మా మదర్కి కూడా కాల్ చేసి చెప్తున్నారు. సో ఇట్స్ వెరీ హ్యాపీ ఫర్ మీ. నాకు యాక్చువల్లీ ఫస్ట్ నేను థ్యాంక్ యూ మీట్ అంటే నేను థ్యాంక్ యూ ఫస్ట్ ప్రవీణ్కి చెప్పాలి. బికాస్ నాకు ఫస్ట్ సినిమానే నాకు ఇంత మంచి కాన్సెప్ట్ ఒకటి, I could not have dreamt of writing anything other than, something like Parada. So, thank you so much, Praveen, for that. And, I have mentioned it at many places that, without Prahas, it would not have been possible. There was a time, where I could not be present on the set and I could not be working on the film directly. So I needed a very strong bridge that could, నేను ఎక్కడి నుంచి అయితే వర్క్ చేస్తున్నానో సెట్ మీద అది ఎగ్జాక్ట్లీ సెట్ దగ్గర ఒకరు ఉండాలి, ప్లస్ స్క్రిప్ట్ వర్క్ జరిగే దగ్గర నా కాంట్రిబ్యూషన్స్ ట్రాన్స్లేట్ అవ్వాలి. సో దానంతటికి ఐ వాజ్ అ లిటిల్ వరీడ్ దట్ ఇప్పుడు నేను లేకపోతే ఎలా అవుతుంది అని. బట్ ప్రహాస్ అసలు హీ డిడ్ నాట్ మేక్ మీ రియలైజ్ దాట్. సో అండ్ సో మెనీ ఆఫ్ ద ఇప్పుడు ట్రావెల్ సీక్వెన్సెస్లో ఉండే లైన్స్ కానివ్వండి,
లేకపోతే ద ఫ్రెండ్షిప్ బిట్వీన్ దీస్ 3 క్యారెక్టర్స్ చాలా పవర్ఫుల్ మూమెంట్స్ కూడా ఉంటాయి కదా ఫిల్మ్లో. So many of them actually came from Praveen, Prahas, and the guys in the, in the direction team. So it's such a beautiful place for all the minds to come together, and it's such a great amalgamation of everything. అంటే ఇప్పుడు అమ్మాయిల గురించి స్టోరీస్ రాయాలంటే అమ్మాయిలే రాస్తారు, ఈ లైన్ అమ్మాయే రాసుంటుంది అన్న మైండ్ సెట్ కూడా మారాలి. ఎందుకంటే సమ్ రియలీ బ్యూటిఫుల్ లైన్స్ అబౌట్ సమ్ రియలీ ఎంపవరింగ్ లైన్స్ వర్ యాక్చువల్లీ దే యాక్చువల్లీ కేమ్ ఫ్రమ్ ద గైస్ ఆన్ ది టీమ్. సో నాకు ఇంత మంచి ఒక టీమ్ దొరకడం యాక్చువల్లీ ఇట్స్ అ వెరీ ఐ థింక్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ అ టీమ్ లైక్ దిస్ ఇన్ ద వెరీ బిగినింగ్ ఆఫ్ మై career. And I'm really overwhelmed by the responses that I'm getting, and everyone that I know is కాల్ చేసి మరీ చెప్తున్నారు that చాలా బాగా తీశారు ప్రవీణ్. సో they asked me to convey this to you, so congratulations on all my friends' behalf. సో చాలా బాగా తీశారు. we needed a film like this. అంటే మేము రిలేట్ చేసుకోవడానికి మాకు చాలా ఫిల్మ్స్ లేవు. మా యాక్టర్ సంభావనని ఫాలోఅప్ లేకుండా ఇచ్చిన మా ప్రొడ్యూసర్ విజయ్ గారికి అండ్ అదర్స్కి థ్యాంక్ యూ సో మచ్. అసలు అడగకుండా ఏం మెసేజ్ పెట్టకుండా టకటక పడేవి. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ మన ఆడియన్స్కి, క్రిటిక్స్కి, ఎస్పెషలీ నేను ఒక 4 years నుంచి నా జర్నీ ఉంది. సో నేను ఏ గెటప్ వేసినా, ఏ రోల్ వేసినా ఎప్పుడు ఎవరూ నెగిటివ్గా రాయలేదు. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. సో నేను ఎటువంటి అంటే ఒక పాజిటివ్ చేసిన, ఒక నెగిటివ్ చేసిన, ఒక గ్రే చేసిన ఏనాడు దే నెవర్ పుల్ మీ డౌన్. ఎప్పుడు ఏదో ఒక అంటే ఒక చిన్న స్క్రీన్ స్పేస్ ఉన్న ఒక 1-2 మంచి వర్డ్స్ దాన్ని డిస్క్రైబ్ చేశారు రివ్యూస్లో కానీ, వీడియో రివ్యూస్లో కానీ. సో వెరీ థ్యాంక్ఫుల్. అది ఒక యాక్టర్కి ఎంత బూస్టో మీకు తెలియదు, బికాస్ దట్ విల్ హెల్ప్ మీ ఎక్స్పెరిమెంట్ అ లాట్ మోర్. ఒక చిన్న బాక్స్కి కన్ఫైన్ అవ్వకుండా, సో ఎనీథింగ్ అండర్ ద సన్ చేయించే బూస్ట్ అది. సో థ్యాంక్ యూ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఫర్ ఆల్ ద ఆడియన్స్ అండ్ ఆల్ ద క్రిటిక్స్ హు హావ్ బీన్ supporting me and writing about me in the reviews and calling me for interviews. So thank you so much. And thirdly, basically ఈ సినిమా నేను ఒక 2 years బ్యాక్ చేశాను. ఆ లోపల ఒక 3-4 ప్రాజెక్ట్స్ రిలీజ్ అయ్యాయి, వెబ్ సిరీస్లు రిలీజ్ అయ్యాయి. బట్ ఈ సినిమాకి మాత్రం నేను వెయిట్ చేసింది అంతా ఇంత కాదు. ఎందుకంటే ఇట్స్ రియలీ స్పెషల్ ఫిలిం. ఎందుకంటే కొంచెం సో బేసికలీ మీరు సినిమా చూసుంటే there are 3 kinds of women in the film. There is an independent woman, and there is a woman, Subbu, who is suppressed, and ఇంకోటి హౌస్ వైఫ్ ఉన్నారు. సో నేను పుట్టి పెరిగిందంతా ఒక అమీ లాంటి విమెన్ మధ్యలో, వేర్ వాళ్ళు చాలా కష్టపడి దే వర్ వర్కింగ్, మేనేజింగ్ హోమ్ అండ్ డూయింగ్ ఎవ్రీథింగ్. సో అలాంటి ఇండిపెండెంట్ స్ట్రాంగ్ ఉమెన్ మధ్యన పెరిగాను. సో ద మూమెంట్ పర్దా స్క్రిప్ట్ కేమ్ టు మీ, నాకు ఓకే నేను పెరిగిన వాతావరణం, నేను పెరిగిన ఆడవాళ్ళ మధ్య వాళ్ళని చూసి ఎంత ఇన్స్పైర్ అయ్యానో అలాంటి సినిమా ఒకటి వస్తుంది అని తెలియగానే నా వంతు నేనైతే ఎంతైతే కాంట్రిబ్యూట్ చేయగలనో అంత చేస్తాను అండ్ చేశాను అనిపించింది. అండ్ థ్యాంక్ యూ ప్రవీణ్ ఫర్ కన్సిడరింగ్ మీ. ఎందుకంటే ఆ టైంలో లైక్ 2 years బ్యాక్ నేను అంతా ఒక కామెడీ జోన్లో వర్క్ చేస్తున్నాను, కీడాకోల కానీ, సినిమా బండి కానీ ఇవన్నీ. సో బట్ నన్ను ఈ సినిమా మీరు చూసుంటే ఒక కంప్లీట్లీ సీరియస్, ఒక ఇంటెన్స్ రోల్లో ఉంటుంది. అసలు కామెడీ అస్సలు ఉండదు నాది. సో ఆ 2 years బ్యాకే నన్ను నమ్మి ఒక అనుపమ గారి పేరుగా అనుకొని ఒక మణిరత్నం స్టైల్లో ట్రైన్ సీక్వెన్సెస్ ఫ్రేమ్ చేసుకొని అందులో పెట్టడం నాకు లైక్ ఐ వాజ్ వెరీ లక్కీ. సో అందుకనే ఇది ఎప్పుడు రిలీజ్ అయినా పర్లే, బట్ ఇట్లా కళ్ళు తెరిచి చూస్తూ ఉన్నాను రిలీజ్ కోసం. ఫైనల్లీ మొన్న అయింది అండ్ రివ్యూస్ ఆర్ వెరీ బ్యూటిఫుల్. అంటే ఈ సినిమా ఏదో చాలా సూపర్ఫిషియల్గా తీసింది కాదండి, చాలా లేయర్స్తో రాసి
చాలా లేయర్స్ని ప్రమోషన్స్లో ఐ సాహర్ ఎంత లైక్ ఆ రోడ్ల పైన ఆ శారీలు వేసుకొని, అంటే ఇట్స్ నాట్ ఈజీ. అంటే ఒక 2 చోట్ల ఓకే, బట్ లాస్ట్ 2 వీక్స్ నుంచి చూస్తున్నాను. అండ్ అంటే మీరు అంటే ఐఎమ్ షూర్ యూ హవ్ డన్ సో మెనీ, మేబీ ఒక 20 ఉంటాయేమో మీ ఫిల్మోగ్రఫీలో. 30 యా. సో ఆ 30లో ఐఎమ్ షూర్ దిస్ ఇస్ యువర్ క్లోజెస్ట్ టు ద హార్ట్ ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, బికాస్ అంటే ఐ కుడ్ సీ ఇన్ హర్ యూనో ఐస్ వైల్. మీడియా వాళ్ళందరికీ నమస్తే అండి. ఫస్ట్ ప్రవీణ్ కథ చెప్పినప్పుడు ప్రవీణ్తో నేను కనెక్ట్ అయ్యి ఈ సినిమా చేస్తున్నాం అన్న తర్వాత, అనుపమ సైన్ చేసిన తర్వాత 2.5 years అయింది. 2023 సమ్వేర్ చేశాడు, ఫిబ్రవరి ఇప్పుడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా టీం అందరం అప్పుడు ఎలా ఉన్నామో ఇప్పుడు కూడా అలాగే ఉన్నామండి. అది ఫస్ట్ నాకు చాలా హ్యాపీ థింగ్ అండి. ఎందుకంటే డ్యూరింగ్ ప్రాసెస్ చాలా చాలా జరుగుతూ ఉంటాయి, రిలీజ్ తర్వాత చాలా చాలా థింగ్స్ మారుతూ ఉంటాయి. బట్ అదేమీ లేకుండా డే 1 మేము ఎలా ఉన్నామో ఈరోజు కూడా అలాగే ఉన్నాము. దానికి మా టీం అందరికీ, హోల్ యూనిట్కి నేను థ్యాంక్స్ చెప్తున్నానండి. అది థ్యాంక్ యూ మీట్లో ఫస్ట్ నేను చెప్పే థ్యాంక్స్ అండి. నెక్స్ట్ థ్యాంక్స్ నేను చెప్పేది ఆడియన్స్కి అండి. ఆడియన్స్ ఈ సినిమాని చూసేటప్పుడు వాళ్ళు ఇచ్చిన అభిప్రాయాలు కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా చాలా జెన్యున్గా అనిపించాయండి నాకు. ఒక 60-70 years ఒక లేడీ సినిమా చూసొచ్చి బయట నేను ఉంటే, ఈ సినిమా మీరు చేసినందుకు మీరు చాలా అదృష్టవంతులు అంది నాతో ఆవిడ. సో అది చాలా పెద్ద విషయం అనిపించింది నాకు. అంటే ఒక సినిమాని ఒక 60 years ఒక సీనియర్ సిటిజన్ లాంటి ఒక ఆవిడ అంత ఓన్ చేసుకొని ఈ సినిమా చాలామంది అమ్మాయిల జీవితాలు గుర్చేసిందండి. ఇలాంటి సినిమాలు మీరు చేసినందుకు నేను చాలా ఆనందపడుతున్నానని కాంప్లిమెంట్ ఇచ్చిందండి. సో ఇలాంటివి చాలా ఉన్నాయండి. నేను కొన్ని థియేటర్స్లో కేపీ చెప్పినట్టు సింగిల్ ఉమెన్ చూశానండి. సింగిల్ ఉమెన్ సినిమా చూస్తున్నారు. సో అది చాలా రేర్గా జరుగుతూ ఉంటుంది. సో అది పరదాకు జరిగిందండి. అండ్ రివ్యూస్ విషయంలో మనం చూస్తున్న బ్యాక్ రివ్యూస్, అంటే నేషనల్ మీడియా అవ్వచ్చు, టెలివిజన్ అవ్వచ్చు, వెబ్ అవ్వచ్చు, వాళ్ళు జెన్యూన్గా సినిమాని, పరదాని ఎంకరేజ్ చేస్తున్నందుకు హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి. హిందూ సంగీత గారు నాకు మన శేఖర్ చెప్పారు, వంశీశేఖర్ ప్రెస్కి షో వేసినప్పుడు ఉమెన్ అందరూ లేచి క్లాప్స్ కొట్టారండి AAA థియేటర్లో. చాలామంది ఇక్కడ ఉండరు నాకు తెలిసి, కొంతమంది ఉమెన్ లేచి క్లాప్స్ కొట్టారు. హిందూ సంగీత గారు ఉన్నారు అందులో, చాలామంది ఉన్నారు అందులో. అండ్ నిన్న ప్రేమ గారు పెట్టిన పోస్ట్ అవ్వచ్చు, ఇందాక ఐడిల్ బ్రెయిన్ జీవి పెట్టిన పోస్ట్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మాకెంతో చాలా ఎంకరేజింగ్గా ఉన్నాయండి. జస్ట్ 3 days అయింది సినిమా రిలీజ్ అయ్యి. సో దీన్ని జడ్జ్ చేసి వద్దు అంతగా. సో మీకు తెలుసు నేను ఫీడ్బ్యాక్ ఎలా తీసుకుంటానో. సో ఇక్కడ ఫస్ట్ వీళ్ళ గురించి డెఫినెట్లీ మాట్లాడతాను. బట్ నేను ఐఎమ్ వెరీ జెన్యూన్ టు వాట్ ఫిలిం రిజల్ట్. చాలామంది క్రిటిసైజ్ చేశారు, చాలామంది ఐఎమ్ యాక్సెప్టింగ్. ఏ సినిమాలో తప్పులు ఉండవు, ప్రతి సినిమాలోనూ తప్పులు ఉంటాయి. సో జనరల్లీ భూతద్దం పెట్టి ఆ తప్పును అలా ముందుకు తీసుకొచ్చి మంచి కంటెంట్ కూడా ఉంది సినిమాలో. అంటే చాలా సినిమాలో తప్పులు ఉంటాయి, నేను యాక్సెప్ట్ చేస్తాను. సెకండ్ హాఫ్లో చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ నేను అంటుంది అందరూ సినిమా చూసేటప్పుడు ఇందులో ఏ తప్పులు ఎంచాలి, ఏం చేయాలి, దీన్ని ఎలాగైనా తొక్కేయాలి సినిమాని, చాలా తప్పండి అది. అంటే కష్టపడి చేశాం కదా సినిమా, అంటే అందరూ అలా తొక్కేస్తే నన్ను బతికిచ్చింది హిందూ, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఐ వాంట్ టు సే ఎవ్రీథింగ్, నమస్తే తెలంగాణ, సాక్షి, ఇండియన్ ఎక్స్ప్రెస్, గిల్టే, సినిమా ఎక్స్ప్రెస్, నేను ప్రతి ఒక్కరి గురించి చెప్తున్నాను. నేను ఇండియా టుడే, ఐడియల్ బ్రెయిన్, TV9 వీళ్ళందరూ మాకు సపోర్ట్ చేస్తారు. దిస్ గేవ్ అస్ కాన్ఫిడెన్స్. అందరూ చెప్తున్నారు ఓకే మీకు అంత రివ్యూలు ఏం రాలేదు కదా గొప్పగా, వీళ్ళందరూ ఎవరండి, వీళ్ళందరూ రివ్యూలే రైటర్లే కదా, నేషనల్ మీడియా అండి వీళ్ళు. దే ఆర్ నాట్ సమ్ ఏదో మనం ఎక్కడి నుంచో తెచ్చిన రివ్యూ రైటర్లు కాదు వీళ్ళు. దే అనలైజ్ ద ఫిల్మ్ సో మచ్. అండ్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ ఫర్ ఆల్ ద రివ్యూ రైటర్స్ ఫర్ సపోర్టింగ్ దిస్ ఫిల్మ్ సో మచ్. అండ్ ఐ యాక్సెప్ట్ ద క్రిటిసిజంని యాక్సెప్ట్ చేస్తున్నాను నేను. ఐఎమ్ రెడీ టు యాక్సెప్ట్ ఎనీథింగ్. ఈ సినిమా ఓకే తప్పు జరిగిందండి, మనిషి అండి, నేను మనిషిని, సినిమాలో కూడా తప్పులు చేస్తారు. సో మనుషులు అన్న వాళ్ళు తప్పులు చేస్తారు. సో మంచి చూడండి. అంటే నేను చాలామంది ఆడియన్స్ సినిమా చూసేటప్పుడు లైక్ చాలామంది అప్రిషియేట్ చేశారు. అంటే అప్రిషియేట్ చేసిన వాళ్ళు మనుషులు కాదా, లేకపోతే
నెగిటివ్ రాసిన వాళ్ళే మనుషుల చాలా అంటే ఒక సినిమాకి మిక్స్డ్ ఒపీనియన్ రావడం సహజం, చాలా సహజం. అండ్ నాకు భయం ఏంటంటే ఇలాంటి సినిమాలకి మిక్స్డ్ ఒపీనియన్ రావడం వల్ల ఆడియన్స్ ఓకేలే ఓటీటీలో చూద్దాం అనే థాట్లో ఉంటారు. కానీ ఇంతమంది క్రెడిబిలిటీ వచ్చినప్పుడు నేను ఈ సినిమాని ఇంకా లైఫ్ అయిపోలేదండి, ఇంకా 3 రోజులే అయింది సినిమా. జడ్జ్ చేసి వద్దు ఈ సినిమాని. ఓకే, ఈ సినిమాని ఇంకా చాలా మన చిన్నప్పటి నుంచి కొన్ని సినిమాలు రిలీజ్ అయినప్పుడు కొన్ని మంత్స్ తర్వాత ఆ సినిమాకి పేరు వస్తుంది. దిస్ ఫిలిం ఇస్ ఎ స్లో పాయిజన్. డెఫినెట్లీ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఫిలిం మేము చేసింది. అండ్ చాలా ఆనెస్ట్గా చేసాండి సినిమా. అంటే సో తప్పుల్ని క్షమించి ఈ సినిమాని ఆ నెగిటివ్ దృక్పథంతో చూడకుండా చాలా పాజిటివ్స్ ఉన్నాయి సినిమాలో. సో అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ నెక్స్ట్ వీకెండ్ మాకు ఇంకా 2 వీక్స్ ఉన్నాయండి కలెక్షన్, 2 వీక్స్ ఉన్నాయి. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ అండి. అంటే చాలా సినిమాల్లో స్టార్టింగ్ ఒక అటు ఇటు అయ్యి సడన్గా రైజ్ అవుతుంది. నా కాన్ఫిడెన్స్ ఉంది ఈ సినిమా స్టిల్ ఊపిరి ఉంది, ఈ సినిమాకి ఒక బ్రీత్ ఉంది, ఈ సినిమాకి ఒక మంచి సినిమా తీసేవని ఒక ఆనెస్టీ ఉంది. సో ప్లీజ్ ఆడియన్స్కి చూసి కొత్త రకమైన సినిమాని ఎంకరేజ్ చేయండి. అంటే కొత్త కంటెంట్ ఇది. మన తెలుగులో ఒక 3 అమ్మాయిలు వాళ్ళ ఈక్వేషన్స్ కానీ ట్రావెల్ కానీ ఎప్పుడు చూసాం మనం? చూడలేదండి, అసలు చూడలేదు. సో ఇలాంటి సినిమాలు మనకి లైఫ్ ఇస్తే చాలా అసలు మా విజయ్ గారు అసలు ఈ సినిమాని ఎవరండి ఇలాంటి సినిమా పేపర్ మీద ఉండిపోతుంది నిజంగా. పేపర్ మీద నాకు విజయ్ గారు చెప్పినప్పుడు ఈ సినిమాని ముందుకు తీసుకెళ్దాం ఎవరు డేరే చేయలేదు ఈ సినిమా. అసలు మీరు తెలుగు సినిమాలో పరదా అన్న సినిమా ఉందంటే కారణానికి విజయ్ అండి. అంటే he believed in our whole team that ఒక మంచి ప్రోడక్ట్ ఇస్తున్నాము అని ఒక బిలీవ్ చేశారు ఈ సినిమాని. దాని తర్వాత మేమిద్దరూ బిలీవ్ చేసాం, దాని తర్వాత అనుపమ బిలీవ్ చేసింది మా సినిమాని. అంటే ఏ అమ్మాయి సినిమాలో ఎంత చాలా % పరదాతోనే ఉంటుంది, ఏ హీరోని ఒప్పుకుంటుంది? అసలు ఎవరు ఒప్పుకోరు. అదే నేను కనిపించబోదు అలాగే సినిమాలో అంటారు. సో అలాంటిది ఒక కథను నమ్మి మా టీంని నమ్మి ముందుకొచ్చి తన భుజాల మీద వేసుకొని చేసింది ఈ సినిమా. అండ్ ఎవ్రీబడి అంటే సినిమాలో తప్పులు ఉన్నాయి, ప్రతి రివ్యూ అని అనుపమ పర్ఫార్మెన్స్ అందరూ మెచ్చుకుంటున్నారు. సో దట్ వాజ్ ఐఎమ్ రియల్లీ హోపింగ్ ఈ ఫిల్మ్కి తనకి నేషనల్ అవార్డు వెయిట్ చేస్తూ ఉంటుంది. సో డెఫినెట్లీ అండి, అంటే ఒక రియల్లీ గ్రేట్ వర్క్. తన కెరియర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అది నేను చెప్పట్లేదు, ఆ నెగిటివ్ రాసే రివ్యూలో కూడా ఫస్ట్ పాయింట్ అదే, అనుపమ పర్ఫార్మెన్స్ బ్యూటిఫుల్. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. అండ్ ఈ సినిమా నేను ఏదో ఫ్రంట్ ఫేస్లో కనిపిస్తున్నాను కానీ చాలా మందికి థ్యాంక్స్ చెప్పాలి ఈ సినిమాకి. మా ఫస్ట్ థింగ్ మా రైటర్స్ పూజిత అండ్ ప్రహాస్. అసలు నేను ఫస్ట్ ఈ కథ విన్నప్పుడు ఫస్ట్ పూజితకి చెప్పాను ఐడియా, తెలుగులో వస్తే బాగుంటుంది, ఒక హోప్ అండి, ఒక తెలుగు సినిమాలో ఒక ఉమెన్ సినిమా ఆడితే బాగుంటుంది, ఒక చిన్న హోప్తో అంత ప్రాణం పెట్టేశారు. సో థ్యాంక్ యూ సార్. సో అండ్ మా సౌండ్ డిజైనర్ నాగార్జున కానీ, అంటే బ్యూటిఫుల్ అండి. చాలా కష్టపడి మీరు సినిమాలో సౌండ్ డిజైన్ కానీ ఇవన్నీ చాలా బ్యూటిఫుల్గా చేశారు. అండ్ వనమాల గారు బ్యూటిఫుల్ మ్యూజిక్, బ్యూటిఫుల్ లిరిక్స్ ఇచ్చారు. అంటే మీరు ఎత్ర నార్యస్తు మేము కథ చెప్పగానే ఆ శ్లోకం వినగానే మాకు ఆ సినిమా కాన్సెప్ట్ని ఎంత ఎలివేట్ చేసింది. అంటే ఒక లిరిక్ రైటర్కి మీరు సినిమా చూసినప్పుడు పాటల్లో లిరిక్స్ ప్రతి ఒక్కరు లిరిక్స్ గురించి మాట్లాడుకున్నారు సినిమా గురించి. సో దట్ వాజ్ అన్ ఎఫర్ట్ వనమాల గారు ఇచ్చారు. అండ్ గోపి సుందర్ గారు అద్భుతమైన బీజిఎం. ఈ సినిమా క్లైమాక్స్ అంతగా బాగా లేచింది. ప్రతి బీజిఎం గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు. సో ఐ వాంట్ టు థ్యాంక్ అండ్ మా కాస్ట్యూమ్ డిజైనర్ పూజిత. అండ్ తను ఈ సినిమాకి చాలా ఇంపార్టెంట్, కలర్స్ కానీ ఆ కాస్ట్యూమ్స్ కానీ ఒక పరదాతో ఈరోజు మీకు విజువల్గా అంత బాగుంది అంటే చాలా ఇంపార్టెంట్ ఈ కాస్ట్యూమ్స్. అందరికీ నమస్కారం. జనరల్గా నేను ఏ స్టేజ్ ఎక్కినా సరే, ఏ సిచ్యువేషన్లో అయినా సరే ముందుగా ఆడియన్స్కి, మీడియా వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తాను. బట్ ఈరోజు ఇట్స్ డిఫరెంట్. నేను ఈ ప్రొడ్యూసర్కి థ్యాంక్స్ చెప్తాను. ఇలాంటి ఒక సినిమా అన్నది అసలు మామూలు విషయం కాదు. తెలుగు సినిమాలోనే మీరు ఇలాంటి ఒక డేరింగ్ స్టెప్ ఎప్పుడు చూసి ఉండరు, చెప్తున్నా నేను.
అండ్ అట్లాంటి ఒక సబ్జెక్ట్ ప్రవీణ్ తీసుకెళ్ళినప్పుడు దాన్ని ఎంబ్రేస్ చేసుకుని ఈ 3 years 4 years దానికోసం పని చేసి నమ్మి, అంటే మేము ఎలా ప్రమోట్ చేసామని మాకు తెలుసు, మా కేపబిలిటీస్ బెస్ట్ రేంజ్లో మేము ప్రమోట్ చేసాము. ఈ సినిమాకి కావాల్సిందా అన్నీ తీసుకొచ్చి ఈ సినిమాని ఇలా అసెంబుల్ చేశారు విజయ్ గారు. సో అలాంటి ఒక ప్రొడ్యూసర్ అన్నది నా లాంటి యాక్టర్స్కి ఆక్సిజన్ అనమాట. అంటే దీస్ కైండ్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ హ్యాస్ టు బీ దేర్ ఇన్ ద ఇండస్ట్రీ టు మేక్ ప్రౌడ్ ఫిల్మ్స్ లైక్ పరదా. అండ్ నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, ఇది నా కెరియర్లో నా మోస్ట్ ఫేవరెట్ ఫిల్మ్ అని. ఇప్పుడు కూడా ఈ సెకండ్ కూడా అదే చెప్తున్నాను, దిస్ ఇస్ మై మోస్ట్ ఫేవరెట్ ఫిల్మ్ అండ్ ఇట్ విల్ బీ. అండ్ ఈ సినిమా ఇస్ లైక్ వైన్ అనమాట, అది ఎన్ని ఇయర్స్ లైక్ వెళ్తుందో అంత బాగుంటుంది. సో దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. అండ్ రివ్యూస్లో చెప్పినట్టు అనుపమాస్ కెరియర్స్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అని రాస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ అక్నాలజింగ్ దట్. అండ్ ఇంకా ప్రవీణ్కి ఒకటి చెప్పాలి, ప్రవీణ్ అసలు మనం తప్పేమీ చేయలేదు, ఎందుకు తప్పుని అంటున్నారు? ఇప్పుడు ఒక షాప్కి వెళ్తే అందరూ ఒకే సేమ్ శారీ కొంటారా? లేరు కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క కలర్ ఇష్టం ఉంటుంది. ఈ సినిమా నచ్చిన వాళ్ళు, చాలా దీన్ని గురించి మంచిగా రాసిన వాళ్ళు, దే ఆర్ ద పీపుల్ హూ కెన్ ఎంపథైజ్ టు దిస్ కంటెంట్. అందరికీ లైఫ్లో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, అందరికీ కనెక్ట్ అయ్యే ఇమోషన్స్ వేరేలా ఉంటుంది. కొంతమందికి కమర్షియల్ సినిమా అంటే వెళ్ళి ఎంజాయ్ చేయడం తప్ప వేరే ఏమి వాళ్ళకి ఉండదు ఐడియా. అది తప్పు చెప్పలేము, బికాజ్ వాళ్ళు సంపాదిస్తున్నారు, ఆ చిన్న డబ్బులతో వాట్ ఎవర్ దే కెన్ అఫోర్డ్, ఆ ఎంటర్టైన్మెంట్ కావాలి. కొంతమంది సినిమా వాల్యూ చూసి దాన్ని ఎంకరేజ్ చేస్తారు. అట్లా చాలా ఒక ఫ్రెష్, అందరూ రివ్యూస్లో ఫ్రెష్ అని రాస్తున్నారు. కొంతమంది ఫ్రెష్ కంటెంట్ అని రాస్తున్నారు, కొంతమంది ఫ్రెష్ అటెంప్ట్ కానీ ఏదేదో ప్రాబ్లం ఉందని రాస్తున్నారు. ఎప్పుడు సినిమాలోనే కాదు, మన లైఫ్లో ఏమైనా సరే ఒక స్టీరియో టైప్ని బ్రేక్ చేయాలంటే, ఒక కొత్తగా ఏమైనా చేసామంటే దానికి ఇలాగే వస్తుంది మిక్స్డ్ ఒపీనియన్, ఎప్పుడు అందరు యాక్సెప్ట్ చేయరు. సో ఇది ఈ ఇండస్ట్రీలో నాకు తెలిసి ఫస్ట్ కైండ్ ఆఫ్ సినిమా అనమాట. అండ్ దాన్ని చాలా మందికి అప్రిషియేట్ చేస్తున్నారు. చెప్పినట్టు చాలా నేషనల్ మీడియా సినిమా గురించి మంచిగా తెలిసిన వాళ్ళు చాలా బాగా రాశారు. అండ్ కొంతమందికి సినిమా నచ్చలేదు, అది దానికి దర్ ఆర్ రీజన్స్. అండ్ అది ఇష్టం అవ్వకపోవడం అన్నది మా తప్పు కాదు, అది దట్స్ నాట్ అ ఫిల్మ్ మేకర్స్ మిస్టేక్, బట్ ఇట్ ఈస్ అ చాయిస్. మన ఐడియాలజీ పర్స్పెక్టివ్లో ఉన్న డిఫరెన్స్ బట్టి అలా ఉంటుంది. అది ఎంత మంచి సినిమా అయినా దానికి ఉంటుంది. అండ్ వీ టేక్ ఇట్, వీ అండర్స్టాండ్ అది ఎక్కడి నుంచి వస్తుంది, వాళ్ళ డిసగ్రిమెంట్స్కి రీజన్స్ ఉంటాయి, వీ అండర్స్టాండ్ ఇట్. బట్ ఆయన చెప్పినట్టు కొన్ని ప్లేసెస్లో సినిమా రివ్యూ రాయడం ఒకటి, మీరు ఎక్స్ప్లెయిన్ చేసి సినిమా ఆ ప్లాట్ రాసి దాని గురించి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం వేరు. ఒక్క లైన్లో చాలా తప్పుగా సినిమా గురించి ఆ కాన్సెప్ట్ని కిల్ చేసేటట్టు రాయడం వేరు. సో అలా నేను మల్టిపుల్ ప్లేసెస్లో చూశాను, అది చేయకండి. అంటే అది జెన్యున్గా సినిమా ఇప్పుడు థియేటర్లో చాలామంది వచ్చి చూస్తున్నారు, అండ్ అయినా అది చాలా కష్టం. నేను ఫస్ట్ ఆ ప్రెస్ మీట్లో చెప్పినట్టు ఒక విమెన్ సెంట్రిక్ ఫిల్మ్ అని చెప్తే అది చాలా కష్టం. అది ఇమ్మీడియట్లీ ఇప్పుడు ఒక కమర్షియల్ సినిమాలో 1000 మిస్టేక్స్ ఉన్నా పట్టించుకోరు, వాళ్ళకి నవ్వుతే చాలు అలా అంతే. ఇది ఒక విమెన్ సెంట్రిక్ ఫిల్మ్ కదా, సో అది క్రిటికలీ అక్లెయిమ్డ్ అవ్వాలి కదా, అది పర్ఫెక్ట్ ఉండాలి కదా అని దాన్ని డైరెక్టర్ గారు చెప్పినట్టు మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్తో చూస్తారు. అండ్ అది తప్పని చెప్పట్లేదు, కానీ అట్లీస్ట్ అప్రిషియేట్ ది ఎఫర్ట్ దట్ వీ పుట్ ఇన్ టు మేక్ సంథింగ్ న్యూ. ప్రతిరోజు సేమ్ సినిమా సేమ్ స్టోరీ ఇవ్వకుండా ఏదో ఒకటి డిఫరెంట్గా ట్రై చేస్తున్నాం కదా అన్న కన్సిడరేషన్ మాత్రం ఇవ్వండి. దట్స్ మోర్ దెన్ ఇనఫ్ ఫర్ సినిమాస్ లైక్ దిస్ టు కమ్. నాకు తెలుసు ఇప్పుడు చాలామంది సినిమా థియేటర్లో చూస్తారు, చాలామంది కొంతమంది మనకి తెలియదు, దట్ డిపెండ్స్ ఆన్ హౌ ద వర్డ్ ఇస్ స్ప్రెడ్. కానీ ఇంకా ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అవుతుంది కదా, నాకు తెలుసు, ఐ నో, వీ నో దట్ ద అప్లాస్ అండ్ అప్రిసియేషన్ దట్స్ గోనా గెట్. అండ్ అది సరిపోదు, అంటే ఒక సినిమా ఇలా చేసినప్పుడు దాన్ని ఎంకరేజ్ చేస్తే ఇలాంటి మంచి మంచి సినిమాలు వస్తాయి. అండ్ ప్రాబబులీ ఎంకరేజ్ చేయడం ఇష్టం లేదేమో, ఇలాంటి కాంటెంట్ రాకూడదని అనుకుంటున్నారేమో తెలియదు. కుదిరితే మీరు థియేటర్కి వెళ్ళి చూడండి. అండ్ ఇట్ ఈస్ లైక్ ఒక వర్దీ ఫిల్మ్గా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ప్రవీణ్, ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. ఈయన చాలా చాలా జెన్యున్గా ఒక సినిమా తీశారు. అండ్ చెప్పినట్టు మనం ఏం తప్పు చేయలేదు, మనం ఒక పర్స్పెక్టివ్ ఆఫ్ సినిమా చూపించాము, అది కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. అండ్ ఐ రియలీ నో, లైక్ పర్సనల్గా మనకి వచ్చిన
రివ్యూస్ కావచ్చు, ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ కావచ్చు, చాలా 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 బాగుంది. అండ్ లైక్ సెడ్, ఒక సినిమాకి పెద్ద అప్రిసియేషన్ అంటే ఏంటంటే పీపుల్ కమింగ్ అండ్ టెల్లింగ్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ దిస్ ఫిల్మ్. దట్ రేర్లీ హ్యాపెన్స్. మీరు ఈ సినిమాలో చాలా హిట్ సినిమాలు ఉంటాయండి, కానీ ఒక సినిమాలో చాలా సీన్స్ బాగుంది, వీళ్ళందరిది క్యారెక్టరైజేషన్ బాగుంది, ఒకటి సీన్ గురించి చెప్తున్నారు. మీరు సినిమా చూసి బయటికి వచ్చాక మీకు ఆ సినిమాలో ప్రతి సీన్ గుర్తుంటుంది. అది ఎన్ని సినిమాలో జరుగుతుంది. దట్స్ వై ఐవ్ బిన్ కాలింగ్ ఇట్ అ స్పెషల్ సినిమా. Like I said, this movie will age like a wine, and this movie is going to be relevant for years and years. And Rag, thank you so much for being a part of this film. And Darshana, Sankita ma'am, and every single person in my team worked for Subbu, Parda, genuinely. Mana andariki, we all of us can be proud of this film that we have made. This is going to be a cinema that I will be proud forever, and my most favorite film ever. అండ్ లాస్ట్గా ఆడియన్స్లో చాలామంది నెగటివ్ రివ్యూస్ అవన్నీ పట్టించుకోకుండా ఏ సినిమా ఏదో డిఫరెంట్గా ఉంది అని చెప్పి వచ్చి చూసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు దాన్ని జెన్యున్గా ట్విట్టర్లో కానీ ఎక్కడ అంటే అక్కడ లైక్ వాళ్ళు దాన్ని ప్రమోట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అండ్ చాలా మంచి రివ్యూస్ రాశారు చాలా మంది రివ్యూవర్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ మీన్స్ అ లాట్. ప్లీజ్ డూ ఎంకరేజ్ సినిమాస్ లైక్ దిస్. అండ్ ఐ హోప్ ఇంకా ఎవరైనా సినిమా చూడాలి, మంచి సినిమాని ఎంకరేజ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఉంటే దయచేసి సినిమా వెళ్ళి చూడండి, చూసి మీ ఒపీనియన్ చెప్పండి. నాట్ ఆన్ లైక్ బయస్డ్ ఒపీనియన్ ఫ్రమ్ డిఫరెంట్ పీపుల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్